నేను ఏదైనా మాట్లాడితే ఇతను అవగాహన లేకుండా మాట్లాడతాడు, అభివృద్ధికి ఆటంకమని నన్ను అన్నారు మొన్న చాలామంది మన తెలుగుదేశం మంత్రులు. అభివృద్ధికి నేను ఆటంకం కలిగించేవాడినే అయితే నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఆ మాటలు నాకు బాధ కలిగించినాయి. మరి వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం చాలా పనిచేసిందని మెచ్చుకున్నప్పుడు అప్పుడు నేను అభివృద్ధికి ఆటంకం కలగలేదా? మరి అప్పుడు ఎవరు అనలేదే. అంటే నేను తెలుగుదేశం పార్టీకి విధి విధానాల్లో మంచి ఉండొచ్చు. ఒక పార్టీ ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం కొంతమందికి మంచి, కొంతమందికి చెడు, ఒక సమతుల్య ఒక వెళ్తా ఉంటుంది ఒక విధి విధానాల్లో. అలాగే నేను మిత్రపక్షం అంటే నేను బానిసని కాదు, చూస్తూ మీరు ఏం చేస్తావు ఊరుకుంటా ఉండదు. నేను బానిసని కాదు, తలూపేవాడిని కాదు. నేను తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని, తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని ప్రజల పక్షం వహించి ఆయన మనసుని గాయపరిచి ప్రజల పక్షం నిలబట్టడం కోసం నేను టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశాను. ఎవరైనా సరే నా చిత్తశుద్ధి శంకిస్తే మటుకు నేను వేరే వ్యక్తిని. తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేసినప్పుడు నేనేమన్నా పదవులు అడిగానా, ఎమ్మెల్యేలు అడిగానా, ఎంపీలు అడిగానా, ఎమ్మెల్సీలు అడిగానా, లేదా నాకు అధికారాలు కావాలని కోరుకున్నాను. నేను కోరుకుంది ప్రజలకి, సీమాంధ్ర ప్రాంత ప్రజలకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరైన విధంగా తీసుకెళ్ళడానికి ఒక అనుభవం నాయకుడు కావాలి. నేను ఈ రోజుకి అదే మాట మీద నిలబడుతున్నాను. అనుభవం నాయకుడు కావాలి. అనుభవం నాయకుల్లో ఒకళ్ళు జగన్ గారు ఉన్నారు, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నాకు వాళ్ళిద్దరిలో కనిపించింది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. 10 సంవత్సరాల పాలనలో లేరు. ఆయన పదే మొత్తం అనేక వేల మైలు తిరిగారు, పాదయాత్రలు చేశారు, రైతు సమస్యలు తెలుసుకున్నారు. ఆయన పాదయాత్రలు చేశారు. నేను చదివాను, మీ అందరూ కూడా చదివారు. ఇంతమంది ఇన్ని సమస్యలు తెలుసుకున్నాక ఖచ్చితంగా ఆయనలో ఒకప్పటికంటే కూడా మరింత సమతుల్యత ఉంటుంది, మరింత సమగ్రమైన ఆలోచన విధానం ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కూడా. ఈ రోజుకి కూడా నేనేమి వెంటనే ఆయన మార్చుకుంటాను నేను అనుకోవట్లా.